ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, శ్రీ వనదుర్గ అమ్మవారిని ఏపీ చీఫ్ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ షర్మిలారెడ్డిలు గురువారం దర్శించుకున్నారు. అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శనం అనంతరం చెర్ల మీడియాతో మాట్లాడుతూ, కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరుగాంచిన సత్యదేవుడు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో విజయం సాధించి ప్రజలకు సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలని సత్యదేవుని కోరుకోవడం జరిగిందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరలా గెలిపించుకోవడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుపుల సుబ్బారావుకు మంచి ప్రజాదరణ ఉందని, అన్నవరం శ్రీ సత్యదేవుని ఆశీస్సులతో వరుపుల మంచి విజయం అందుకుంటారని తెలిపారు. ఆయన వెంట బలువు రాంబాబు, కర్రి నాగిరెడ్డి ఉన్నారు. लोकं सगच्छति अनुदत्तादिर्मत्रिणः ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి దేవుడు ఉన్నాడో మా ప్రాంతవాసులకి కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి స్వామి. ముఖ్యంగా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి దేవుడిగా మరి రాబోయేటువంటి ఎలక్షన్స్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా మరి కొనసాగాలని కోరుకోవడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, 14.5 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఎటువంటి స్కీము లేని తరుణంలో నేను 4.5 సంవత్సరాలు చేశాను, ఈ 4.5 సంవత్సరాల్లో మీ కుటుంబానికి మంచి రీతినే నాకు ఓటు వేయండి అనేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ ఏ నాయకుడు చెప్పని విధంగా చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని దేశంలో అందరికంటే తెలివైనడు, ఆయనే ఒప్పుకుంటున్నాడు నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ లేకపోతే ఢిల్లీలో మోడీ గారు కాళ్ళు పట్టుకుని వాళ్ళని వెళ్ళి పోగేసుకుంటేనే కానీ నా వల్ల కాదనేటువంటిది కూడా ఆయన ఓటమిని అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు ఎట్లా ఉంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరుపుల సుబ్బారావు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టికెట్ ఇచ్చారు. ఆయన కూడా గతంలో 2004లో నాతో శాసనసభ్యులుగా మరి ఆయన పనిచేశారు. కాకపోతే ఆయన వయసులో పెద్ద మరి ఆయనకు కూడా మరి మంచి స్పందన ఉంది ప్రజల్లో. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో కూడా మంచి మెజార్టీతో మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ముఖ్యంగా మరి మా ప్రాంతంలో కూడా కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడమన్నారు. ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా మరి అప్పటి రుడా చైర్మన్ గారు షర్మిలారెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి చెరువులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి ఆ ప్రాంతానికి ఒక ఫేస్ లిఫ్ట్లా మా అందరికీ కూడా మా ఫేస్ లిఫ్ట్లా మా కాన్స్టిట్యూన్సీలో ఉపయోగపడింది. మరి గోదావరి నదీ తీరం ఒక రకంగా అందమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి మరిన్ని శోభ అద్దే విధంగా రుణా నిధులు కూడా వెచ్చించి
మరి అలాగే జగన్మోహన్ గారు ఇచ్చేటువంటి సంక్షేమ నిధులు అలాగే మరి ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మరి చక్కగా అభివృద్ధి చేసాం. మళ్ళీ కష్టపడి పనిచేసాం. మళ్ళీ మాకు రుణం తీసుకునే విధంగా ఓటేమని అడుగుతున్నాం. కోనసీమ ప్రజలంతా కూడా కులాలని మతాలని అన్నింటినీ పక్కన పెట్టి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ గారు 120 సార్లు బట్టన్ నొక్కితే మేము 2 సార్లు నొక్కి మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకుని జగన్మోహన్ గారు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే విధంగా ప్రజల యొక్క స్పందన కోనసీమలో కనపడుతుంది. థ్యాంక్ యూ.